నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యువశక్తిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్. రేణిగుంట PSC తనిఖీ చేసిన SP. క్రైమ్ రేటు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం. సంతకాల సేకరణకు జీవీఎంసీ శ్రీకారం. శిథిలావస్థకు చేరుకున్న పామర్రు బస్టాండ్. అభివృద్ధికి ఎమ్మెల్యే అనిల్ చర్యలు. ఇక డీటెయిల్స్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశానని ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాను సాధించి ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొని వస్తామని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ఇలా అమలు కాని హామీలను ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. యువత లేనినాడు నవత లేదు, నవత లేనినాడు నాగరికత లేదు అన్నాడు మహాకవి దాశరథి. ఎముకలు కృలిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం చాలా చాలా దురదృష్టకరం. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రెండవది, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. మూడవది, ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 హామీలు నమ్మి యువత ఓట్లేశారు. అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ 3 హామీలను జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ 3 హామీలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇది కాక గోరు చుట్టు మీద రోకటి పోటుల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నిరుద్యోగ యువతకు ఇది ఒక అశనిపాతం, ఇది ఒక శాపం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరఫున మేము చేస్తున్న డిమాండ్లు 7. 1, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 2, ప్రత్యేక హోదా సాధించాలి. 3, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. 4వది, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 5వది, నిరుద్యోగ భృతి కింద నెలకు 2,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఇవ్వాలి. 6, బడ్జెట్లో యువతకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. 7, SC, ST, BC, మైనారిటీ తదితర కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలి. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో ఉప విభాగ పోలీసుల అధికారుల కార్యాలయాన్ని తిరుపతి అర్బన్ SP వెంకట అప్పానాయుడు తనిఖీ చేశారు. గత 3 సంవత్సరాలుగా కేసులు నమోదు, వాటిని ఎలా పరిశోధించారు, క్రైమ్ రేట్ గురించి అడిగి తెలుసుకున్నామని SP చెప్పారు. రేణిగుంటలో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. గత కొన్ని సంవత్సరాల సమయంలో సైబర్ క్రైమ్ కూడా పెరిగాయని, గుట్కా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రేణిగుంట సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ DSP ఆఫీస్ని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా రూరల్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ ఇన్స్పెక్షన్లో మనకి యాన్యువల్ మొత్తం లాస్ట్ 3 years క్రైమ్ ఎలా రిపోర్ట్ అయింది, ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, డిస్పోజల్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో మనకి రేణిగుంట అనేది తిరుపతి అర్బన్ యూనిట్లో చాలా ప్రధానమైన సబ్ డివిజన్. ఇది ఒక గేట్వే లాంటిది.
రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా ఒక 4 నేషనల్ హైవేస్కి జంక్షన్ పాయింట్ కాబట్టి ఇక్కడ చాలా పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది గుర్తించుకోవాలి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి ఇండస్ట్రియల్ ఏరియా పెరగడం, తర్వాత నెంబర్ ఆఫ్ టూరిస్టులు ఇవన్నీ పెరగడం వల్ల కొద్దిగా ప్రాపర్టీ అఫెన్సెస్, వైట్ కాలర్ అఫెన్సెస్ కొద్దిగా పెరగడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా పెరగడం జరిగింది. సో మారుతున్న అర్బన్ స్ప్రాల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీసింగ్ కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మనం. అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయానికి వస్తే మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్లోకి వచ్చాయి, థ్యాంక్స్ టు ఎఫర్ట్స్ మేడ్ బై ద లోకల్ పోలీస్. కానీ అది ఇంకా రోడ్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా కడుతున్న రోడ్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా రేణిగుంటలో టౌన్ ఫ్యాక్టర్స్, ఇక్కడ సంబంధించిన అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు, తర్వాత గంజా, గుట్కా వీటన్నిటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పెంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డైనమిక్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ విఐపి సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యన ఆడిట్స్ కండక్ట్ చేయడం, తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, తర్వాత డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ ని స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ సైడ్ ఇవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అయ్యేటట్లు కూడా మనం చేస్తా ఉన్నాం. కొన్ని రీసెంట్ గా రిపోర్ట్ అయిన క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, వారం రోజుల్లోనే 2 క్రైమ్స్ మనం చార్జ్ షీట్ చేయడం జరిగింది. సో దిశ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా పక్కగా అమలు అయ్యేటట్లు, SOS కాల్స్ ప్రాపర్ గా వెంటనే రెస్పాండ్ అయ్యేటట్లు, డైల్ 100 ప్రాపర్ గా యాక్టివేట్ అయ్యేటట్లు కూడా మనం చేస్తా ఉన్నాము. సో పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఇంకా రానున్న కాలంలో మరి ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు జీవీఎంసీ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. పార్టీలకు అతీతంగా జీవీఎంసీ పాలకవర్గం 1 కోటి సంతకాల సేకరణకు చేపట్టింది. సంతకాల సేకరణలో ఆంధ్రులంతా భాగం కావాలని జీవీఎంసీ పిలుపునిచ్చింది. విశాఖ ప్లాంట్ కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు దిగుతామని జీవీఎంసీ పాలకవర్గం హెచ్చరించింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రతరం అవుతున్న తరుణంలో జీవీఎంసీ పాలకవర్గం 1 కోటి సంతకాల సేకరణకు చేపట్టడంతో మరింత ఉద్యమం మరింత ఉధృతం కానుంది. సంఘీభావం తెలుపుతారు కానీ ఉద్యమంతో ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో విశాఖపట్నంలో జరగలేదు. దీన్ని మంచి నిర్ణయంగా కౌన్సిల్లో కూడా తీసుకున్నాం. ఈ సంతకాల సహకారం చేసి మేయర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కావాలంటే సీఎం గారి దగ్గర మేము అందరం వస్తాం, మీరు వచ్చి సీఎం గారితో డిస్కషన్ పెట్టమని నేనైతే మీ ద్వారా కోరుతున్నాను. ఎన్నో లక్షల మంది ప్రజలకు సంబంధించిన మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఇది దేశంలోనే కూడా ఉన్నతమైన స్టీల్ ప్లాంట్లో ఒక స్టీల్ ప్లాంట్గా గుర్తించబడిన స్టీల్ ప్లాంట్ని, మరి విశాఖపట్నంలో ఇంతమంది బలిదానమైన స్టీల్ ప్లాంట్ని మరి ప్రైవేటీకరణ చేయడం మరి కేంద్రం మొండి వైఖరిగా ముందుకెళ్తూ మరి దానికి మరి కౌన్సిల్లో మేయర్ గారి అధ్యక్షతన అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి దీనికి మద్దతు చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి మా పార్టీ వైఖరి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ కూడా మరి మా పార్టీ తరఫునే కాదు మరి ప్రజలందరూ కూడా ఈ 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని మన విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని మనం గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి సెంట్రల్ ఒప్పించి ఆ వేళ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడి అభివృద్ధి చేశారు. ఏదైతే కరోనా టైం వచ్చిందో కరోనా టైంలో ఉత్పత్తి తగ్గింది, దాని నుంచి ప్లాంట్ అభివృద్ధి అయింది, ప్లాంట్ డెవలప్ చేశారు, దానివల్ల ఆదాయం తక్కువ వచ్చింది. కానీ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో లాసులో లేదు, స్టీల్ ప్లాంట్ అమ్మక్కలేదు. ఈవేళ స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తి కొన్ని వేల కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం కూడా స్పందించాలి. ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. కంపల్సరిగా మా మేయర్ గారు కానీ మాకున్న సభ్యులు అందరికి కూడా కార్పొరేటర్ అందరికి కూడా కావలిస్తే మేము కూడా సీఎం గారి దగ్గరికి వస్తాం, ఢిల్లీ ప్రయాణానికి మీరు సిద్ధం చేయాలి. ఏదైనా ఎమ్మెల్యేలు కానీ
మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్ళి మనం ధర్నా చేద్దాం ఢిల్లీలో. ప్రజల కోసం ఒకసారి అడుగుదాం, ప్రజా నిర్ణయం తీసుకోమందాం, ప్రజల కోసం సేవ చేద్దాం. దానికి ఈవేళ పిలుపునిస్తూ అదేవిధంగా పట్టణానికి దశ దిశ ఉన్నది ఒకటే, అదే స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ నుంచి కొన్ని వేలాది మంది లేబర్గా. ఇక కృష్ణా జిల్లా పామర్లలో ఆర్టీసీ బస్టాండ్ను జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతితో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. పామర్రు ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం వైఖరి వల్ల బస్టాండ్ అభివృద్ధికి ఆటంకం కలిగిందని అన్నారు. త్వరలో బస్టాండ్కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని చెప్పారు. సీఎం జగన్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో తాము ముందుకు వెళ్తామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి తెలిపారు. ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ కుమార్ గారితో మరి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ బస్టాండ్ అనే దాంట్లో దాదాపు గతంలో పూర్వవైభవం బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి అన్నీ కూడా ఇక్కడ 5 ఈ బస్టాండ్లో ప్లాట్ఫామ్లు కానీ అదేవిధంగా షాప్స్ కానీ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో వ్యక్తిగత వాహనాలు, కమ్యూనల్ వాహనాలు దాటికి తట్టుకోలేక మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా బస్టాండ్కి రావట్లేదు, బస్టాండ్కి రావాలని మరి మన ఆర్టీసీ ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఎమ్మెల్యే గారు మరి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాయి కానీ ప్రయాణికులు లేని సందర్భంగా కనిపిస్తోంది. మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మరి ఆర్ఎం గారి దృష్టికి, ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవనిగడ్డ డిపో కానీ బందర్ డిపో కానీ ఈ డిపోలకు సంబంధించిన బస్సులు లాంగ్ రూట్లు ఏదైతే శ్రీశైలం, భద్రాచలం, తిరుపతి, అదేవిధంగా హైదరాబాదు ఇవి ఉన్నాయో ఈ యొక్క పాసింజర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడే పికప్ చేసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవమని చెప్పడం జరుగుతుంది. తాతినేని పద్మావతి గారు ఈరోజు పామర్కి విచ్చేసి ఈ పామర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏ విధంగా ఇక్కడ బస్ స్టాండ్లో పనిచేస్తూ ఉన్నారు, బస్సులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు ఏ విధంగా అందిస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు ఈ బస్ స్టాండ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పామరు బస్ స్టాండ్ అంటే ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీగా ఒక జంక్షన్గా ఎప్పుడు కూడా ఈ పామరు బస్ స్టాండు జనాలతో, ప్రజలతో ఎప్పుడు కూడా నిండి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాండ్ని పట్టించుకోని పరిస్థితుల్లో గత పాలకులు ఎవరు కూడా దీన్ని బాగు చేయాలనో లేకపోతే ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము అనేది ఏంటంటే మా ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా మేము గమనించినప్పుడు ఎక్కడైతే రోడ్ల మీద బస్సులు ఆపేసి అక్కడ ఎక్కించుకుని వెళ్ళిపోవడం ఈ 10 సంవత్సరాల నుంచి అలవాటైంది. మేము గతంలో మంత్రి గారిని, ఆర్టీసీ ఎండీ గారిని కోరడం జరిగింది. ప్రతి బస్సు కూడా బస్ స్టాండ్లోకి వస్తే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ షాప్స్ కానీ ఇట్లాంటివి కూడా ప్రజలు వస్తే ఎవరన్నా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఇవన్నీ కూడా ఆర్టీసీ ఎండీ గారు, మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. పోయినసారి వచ్చినప్పుడు ఈ బస్ స్టాండ్లో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోతుందని చెప్పి అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా మేము కూడా చూసాం. ఆ పరిస్థితుల్ని ఆ రోజు అవగాహన చేసుకుని ఎండీ గారు ₹1 కోటి. సాధారణంగా అభిమానులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు తమ నాయకుడికి శిలా విగ్రహం నిర్మించడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం మల్లనాయుడుపాలెంలో పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తన వీరాభిమానికి విగ్రహం కట్టాడు. మృతి చెందిన సాధారణ కార్యకర్తకు శిలా విగ్రహం కట్టి గోశాల పార్కు పేరిట విగ్రహ ఆవిష్కరణ చేశారు. గతేడాది గండి బాబ్జీ వీరాభిమాని రమణ గుండెపోటుతో మరణించారు. అతని గుర్తుగా విగ్రహాన్ని కట్టి ప్రథమ వర్ధంతి రోజున ఆవిష్కరించారు. ఈ సభకు పరవాడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్బవరపు రమణ ఎలియాస్ గోసాల రమణ గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మా శివారు బృందం అంతా కలిసి గోశాల పార్క్ అని ఏర్పాటు చేయడం, మరి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఒక పార్క్లా తయారు చేసినందుకు ముఖ్యంగా కుర్రవాళ్ళందరినీ అభినందిస్తూ
ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ 22వ తారీఖు అన్నది మా గ్రామంలో ఒక పండగ రోజు లాంటిది. అలాంటిది మేము పండగ కన్నా మాకు ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాకు నిజంగా దుఃఖ సాగరంలో మునిగిపోయే దినమే అయిపోయింది మాకు. ఎందుకంటే మాకు ప్రతి నోలల్లో కూడా గోసాల తెల్లారితే మాయ అనుకుని మా వెనకాల తిరిగేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా మేము నమ్మలేదు. మాకు బ్రతుకున్నట్టే లెక్క ఆయన చనిపోయినా కూడా. మరి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. మరి ఇలాంటి నిజంగా ఎలాంటి వ్యక్తి అంటే ఒక్క విషయం చెప్పాలి మీకు. మరి సుమారు మనం చాలామందిని చనిపోయిన వాళ్ళని చూసాం, చాలామంది వ్యక్తులను చూసాం. మరి చనిపోయిన వ్యక్తికి ఇలాగ ఒక విగ్రహం ఏర్పాటు చేసి, అంటే పెద్ద పెద్ద నాయకులు కాకుండా మీరు గ్రామీణ స్థాయిలో చూడండి. గ్రామీణ స్థాయిలో చూసినప్పుడు ఒక వ్యక్తికి ఇంత విగ్రహం కట్టి ఇంత ఆరాధిస్తున్నారంటే నిజంగా గోసాల వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకటే నిదర్శన. నిజంగా మరి గండి బాబ్జీ గారి నాయకత్వంలో ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే, అలాంటి ఇంత ఆదరణ దక్కిందంటే మరి ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టే మరి ఇలాంటి మా గోసాల లాంటి నాయకుడికి ఇంత ఘనంగా ఈవేళ నిలార్పణ ఆయన చేతుల మీద నివాళులు అర్పించి మరి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు నిజంగా ధైర్యాన్ని ఇచ్చి ఆ పిల్లలను కూడా భగవంతుడి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. విశాఖలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్మికుల హక్కులను భంగం కలిగించేలా ఉన్న పీఆర్సీ రద్దు చేసి ఉద్యోగులు కార్మికులతో చర్చలు జరిపి కొత్త పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఇప్పటికే సమ్మె నోటీసులను ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు ఏకమవుతున్నాయని తెలిపారు. ఉద్యోగ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కొత్త పీఆర్సీని ప్రకటించాలి. ఏదైతే ప్రకటించిన పీఆర్సీ అంశమే రద్దు చేయాలి. ఏదైతే న్యాయపరంగా మన్మధరావు ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ. చాలా మోసపూరితమైన పీఆర్సీ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మిక ఉద్యోగుల హక్కులకి భంగం కలిగించే విధంగా ఈ పీఆర్సీ అనేది ఉన్నది. అందువల్ల తక్షణం ఏదైతే జీవో అనేది ఉన్నదో ఆ జీవో అనేది పీఆర్సీ అనేది రద్దు చేయాలి. కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయుల అందరితోటి చర్చలు జరిపి జేఏసీ తోటి ఉద్యోగులందరితోటి కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ప్రకటించే వరకు కూడా ఆందోళన కార్యక్రమాన్ని అనేది ఉధృతం చేస్తాం. దీంట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఏకం అనేది అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేది దివాలా కోర విధానాలను అనేది నశించాలి. ఆ విధంగా కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ఇప్పటికే సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దఫాలుగా ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అనేది రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కార్మికులందరూ కూడా ఏకమవుతున్నారు. వాళ్ళతో ఉద్యోగుల కార్మికుల ఐక్యత. ఏఐటీసీ జిల్లా నాయకులు మన్మధరావు గారు సందేశం ఇస్తారు. చాలా మోసపూరితమైన పీఆర్సీ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మిక ఉద్యోగుల హక్కులకి భంగం కలిగించే విధంగా ఈ పీఆర్సీ అనేది ఉన్నది. అందువల్ల తక్షణం ఏదైతే జీవో అనేది ఉన్నదో ఆ జీవో అనేది పీఆర్సీ అనేది రద్దు చేయాలి. కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయుల అందరితోటి చర్చలు జరిపి జేఏసీ తోటి ఉద్యోగులందరితోటి కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ప్రకటించే వరకు కూడా ఆందోళన కార్యక్రమాన్ని అనేది ఉధృతం చేస్తాం. దీంట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఏకం అనేది అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేది దివాలా కోర విధానాలను అనేది నశించాలి. ఆ విధంగా కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ఇప్పటికే సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దఫాలుగా ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అనేది రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగానే మున్సిపల్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కార్మికులందరూ కూడా ఏకమవుతున్నారు. వాళ్ళతో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో బసవంత నగర్ ప్రాంతంలో ఇంటింటా జ్వరం సర్వే కార్యక్రమంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. మాస్కులు ధరించాలని, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ తగు సలహాలు, సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టకోల వేణుగోపాలరావు, వార్డు మెంబర్ తిరుమలాచారి, అంగన్వాడీ టీచర్ రామలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నలుగురు ఇంజెక్షన్స్ వేసుకున్నారా? వేసుకున్నాం మేడం. బుజ్జి కూడా వేపించినాము. 2 డోసులు అయిపోయినాయమ్మా? 2 అయిపోయినాయి. ఫస్ట్ వేసాను. ఎన్ని ఇయర్స్? 18. ఎన్ని అవుతుందో? మిగతా అందరికి అయినాయా? మా ఆయనకు చెప్పండి. జలుబు, దగ్గు, జ్వరం ఏం లేవా? చూడండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఆడవాళ్ళకి. అవి ఇయ్యలేదు. ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా. లోకల్ ఇప్పుడు ఆశా వాళ్ళు ఉన్నారు కదా, ఆయనకైనా ఆటో ప్రాబ్లం ఉంది మేడం. అది ఓన్లీ జ్వరం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువ. జ్వరం వచ్చినా కూడా టెస్ట్ చేయించుకోకుండా ఇంట్లోనే ఉంటారన్న ఉద్దేశంతో ఈ సర్వే చేస్తే ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయి వాళ్ళందరినీ టెస్ట్ చేసి తర్వాత మందులు ఇచ్చి చేయాలన్న ఉద్దేశంతో పెట్టింది. ఇవన్నీ మనకు ఉన్నాయని జనరల్ కాదు. మనం ఎట్లా హాస్పిటల్ పోతాం, కరోనాతో ఎవరు ఇబ్బంది పడద్దని సర్వే చేస్తాం. ఏదైనా జ్వరం కానీ, దగ్గు, జలుబు ఏమన్నా ఉంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తకి చెప్పండి, లేకపోతే మీరు హాస్పిటల్ పోయినా ఇబ్బంది లేదు. వ్యాక్సిన్ వేసుకున్నారా? 2 డోసులు అందరి కంప్లీట్ వేసుకోవాలి. మార్కింగ్ చేస్తాను. జ్వరం, దగ్గు, జలుబు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఉంటే చెప్పండి. ముందే వ్యాక్సిన్ అందరికి అయిపోయిందమ్మా? 2 డోసులు అయిపోయిందా? 2 డోసులు వేసుకున్నారా వ్యాక్సిన్? వేసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. భోగి సందడి ముగిసినా చాలా ప్రాంతాల్లో పొగమంచుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైవేలపై ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న మంచుతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉదయాన్నే పనులకు వెళ్లే వాళ్ళు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు లైట్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై నెమ్మదిగా రాకపోకలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఈసారి మంచు ఎక్కువగా కురుస్తుందని వాహనదారులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పంతం నానాజీ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీని తగ్గించడం వల్ల ఉద్యోగులకు జీతాలు పెరగకుండా కోత విధించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగికి తోడుగా ఉంటానని వాగ్దానాలు చేసి గద్దెనెక్కాక వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఏదైతే ఎప్పుడైతే 27% పెంచారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇచ్చిన ఎడిషనల్ 4% ఉందిగా వీళ్ళు చెప్పింది 23%. ఇప్పుడు ఎడిషనల్ 4% ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చే డిఎల్లో కట్ చేసి ఇస్తారు. ఇక దీని ప్రకారం చూసుకుంటే మనం లెక్కలు కడితే అందరూ జాగ్రత్తగా లెక్కలు కట్టి చెప్పిన మాట ఏంటంటే ఈవెన్ 23% కూడా ఉండదు ఈ ఫిట్మెంట్. ఈ ఫిట్మెంట్ వచ్చి 14% తగ్గిపోతుంది. మీరు పెంచింది ఈ వేతనంలో పెంచేది 27% కాదు, పోనీ పక్కన పెట్టేయండి. 23% కూడా అవటం లేదు. మీరు హెచ్ఆర్ఏ తగ్గించేశారు. 24% ఉన్న హెచ్ఆర్ఏ 8% చేశారు. సిసిఏ నగర బత్యం సిటీ ఎలవెన్స్ అనేది పూర్తిగా తీసేశారు. అదేవిధంగా ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ తగ్గించేశారు. తగ్గించేసి మీరు ఇచ్చేటువంటి ఫిట్మెంట్ ఏ మేరకు వస్తుందంటే 14% వస్తుంది. మరి న్యాచురల్గానే కడుపు మండదా ఉద్యోగస్తులకి? ఏనాడు లేనిది ఎందుకు మాకు ఈ రకమైనటువంటి ఇది చేశారనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇవాళ వాళ్ళ కేడర్ అందరికీ ఒక పెద్ద లేఖ రాశారు. ఏమని రాశారంటే వీళ్ళు అవాంఛనీయంగా మనం మాట్లాడుతున్నారు, వీళ్ళు అవాకులు చవాకులు చెప్తున్నారు ఉద్యోగస్తులు, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి మీరని చెప్పి ఆ కౌంటర్ ఇవ్వడానికి ఏ పాయింట్స్ చెప్పాలో రాశారు. ఆ పాయింట్స్ పెట్టి వాళ్ళందరికీ లెటర్లు పంపారు. అది అందరికి వచ్చే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఏ పాయింట్ కూడా ఇవాళ ఉద్యోగస్తులు అడుగుతున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఏ పాయింట్లు లేదు. అందుకే వైఎస్ఆర్ పార్టీ కేడర్ కూడా ధైర్యం చేసి ఉద్యోగస్తుల్లో ఈ మాట చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దగాకోరు విధానాన్ని ఉద్యోగస్తులు ఏదైతే ఎండగడుతున్నారో దాన్ని సంపూర్ణంగా మేము ఉద్యోగస్తులకి మద్దతు పొందుతాం. ఎప్పుడైనా సరే పీఆర్సీ అనేది హేతుబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఏం చేస్తారు, 5 సంవత్సరాలదేమో 10 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా పీఆర్సీ 10 సంవత్సరాలు పెడతాదో ఆ రకంగా పెడతా ఉంటున్నారు. వీటన్నిటి మీద ఉద్యోగస్తులు తీసుకునేటువంటి కార్యాచరణ ఏముంటుందో దాన్ని జనసేన పార్టీ కూడా రాష్ట్ర శాఖ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగస్తులకి న్యాయబద్ధంగా హేతుబద్ధంగా రావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సపోర్టు అది కల్పించడానికి జనసేన పార్టీ సంపూర్ణంగా వాళ్ళకి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉంది. ఏ రకంగా వాళ్ళు రేపొద్దున్న కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నారో చూసి వారు చేసేటువంటి కార్యక్రమాలకి మేము పూర్తిగా మద్దతు పలకడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి అవసరమైతే వాళ్ళు చేసే కార్యక్రమానికి మా పార్టీ కూడా మళ్ళీ చర్చించి ఏ రకంగా జిల్లాల్లో మేము కూడా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశాన్ని కూడా మేము చేపడతామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. యువశక్తిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్. రేణిగుంట పీఎస్సీ తనిఖీ చేసిన ఎస్పీ, క్రైమ్ రేటు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం, సంతకాల సేకరణకు జీవీఎంసీ శ్రీకారం. శిథిలావస్థకు చేరుకున్న పామర్రు బస్టాండ్, అభివృద్ధికి ఎమ్మెల్యే అనిల్ చర్యలు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.